బండారు శ్రీనివాసరావు గారు ఉన్నారు, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ బొమ్మనాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారాలండి. ఏంటి శ్రీనివాసరావు గారు, కౌంటింగ్ రోజు ఎలా ఉండబోతుందని భావిస్తా ఉన్నారు? పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలు కౌంటింగ్ రోజు జరగకుండా పార్టీలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏమైనా అనుమానాలు ఉన్నాయా మీకేమన్నా? ప్రజాస్వామ్య దేశాల్లో మన భారతదేశం అనేది ఒక బలమైన ప్రజాస్వామ్య దేశం. రాజ్యాంగం అటు ఎన్నికల వ్యవస్థ కూడా చాలా బలమైంది మనది ఇక్కడ మన దేశంలో. అటు వ్యవస్థనే కించపరిచే విధంగా ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తుంటే. మన మాచర్లలో జరిగింది, మీరు తెలుసా, పోలింగ్ రోజు జరిగింది. పినిల్ ఎమ్మెల్యే ఈవీఎంలు కూడా బద్దలు కొడతామంటే ఒక బాధ్యతమైన పదవుల్లో ఉండి అయినా ఈవీఎంలు కూడా బద్దలు కొట్టి మళ్ళీ ఆ వీడియోలు బయటకు వచ్చి వాళ్ళ మీద చర్య తీసుకుంటే అది కూడా తప్పు. అంటే ఎన్నికల వ్యవస్థని వీళ్ళు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ 5 ఏళ్ళు ఒక రాక్షస పాలన నడిపారు. ఎన్నికల వ్యవస్థను కూడా ఈ రోజు ప్రశ్నించే స్థాయి. రాజ్యాంగంలో మనకి ఎన్నికల వ్యవస్థ అనేది చాలా గౌరవప్రదమైనది. అటువంటి గౌరవప్రదమైన ఎన్నికల వ్యవస్థను ఎలా ప్రశ్నిస్తూ ఉన్నారు. మన ఎన్నికల కమిషన్ CEO ముఖేష్ కుమార్ మీనా గారు తీసుకున్న చర్యలను కూడా అధికారుల మీద చర్యలు తీసుకుంటే కూడా తప్పు అనే ఒక భావన కలిగిస్తూ వీళ్ళు రాజ్యాంగ వ్యవస్థనే ప్రశ్నిస్తూ ఉంది ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం. అయితే అంటే నిర్ణయాలు కూడా తీసుకోకూడదు, ప్రశ్నించకూడదు, యాక్షన్ తీసుకోకూడదు. ముందు మేము చేసిన తప్ప రైట్ అనేది చెప్పడం మానేసి అక్కడో జరిగింది, అది ఎందుకు మీరు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు అని చెప్పి ఎదురు ప్రశ్నించడం తప్ప ఎన్నికల కమిషన్ ని వీళ్ళు ఎక్కడా కూడా తప్పును ఒప్పుకోరు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, ఎన్నికల కమిషన్ మీనా గారు ప్రకటించారు మన గత 2 రోజులుగా కౌంటింగ్ సమయంలో ఎటువంటి అల్లర్లు జరిగినా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించినా కూడా మన ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన అసలు ప్రభుత్వ సలహాదారుడా వైసీపీ పార్టీ సలహాదారుడు తెలియదు. ఆయన చెప్తూ ఉన్నాడు, మన ప్రెస్ మీట్ ఇట్టారు గత 2 రోజుల క్రితం, మీరు చూసే ఉంటారు. మీరు మెత్తగా ఉంటే కుదరదు, కౌంటింగ్ లో దౌర్జన్యం చేసే అవసరం అయితే మనం ఖండించాలి, బెదిరించాలి, బలమైన వాళ్ళు వెళ్ళండి, దెబ్బలాడి వాళ్ళు తప్ప రూల్స్ గురించి పట్టించుకోకూడదు, రూల్స్ ప్రకారం వెళ్ళాలంటే జరగవు అన్ని కూడా అని ఎంత ఘోరంగా సలహాలు ఇస్తున్నాడంటే, ఒక బాధ్యతమైన ప్రభుత్వ సలహాదారుడిగా ఉండి ఒక పార్టీకి పనిచేస్తూ మళ్ళీ ఆయన ఇచ్చే సలహాలు ఏంటంటే ప్రెస్ మీట్లలో మీరు దౌర్జన్యాలు చేయండి అంటే ఎన్నికల వ్యవస్థను కించపరిచే విధంగా చాలా దారుణంగా ఈయన ఇచ్చిన ఏంటంటే చాలా దారుణంగా ఉంది. చేతగా ముఖేష్ కుమార్ మీనా గారు అయితే ఎలక్షన్ కమిషన్ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి, వీళ్ళకి సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోకూడదు, వీళ్ళు యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఆ నాయకుడు ఎటువంటి వాడు ఈ కిందకున్న నాయకులు కూడా అదే స్థాయిలో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళ ఆటలు ఏమి సాగవు, ఇంకా వచ్చేసింది దగ్గరికి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది తప్ప రాజారెడ్డి గారి రాజ్యాంగం అయితే ఇంకా నడదు. ఇంకా 4 రోజులే ఉంది వాళ్ళు చేసేది. ఎన్నికల కమిషన్ అయితే చాలా బలంగా పనిచేస్తుంది అంటలో ఎటువంటి సందేహం లేదు సార్. శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అంటే రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుందా? మరి నడిచిందిగా. ఎన్నికల కమిషన్ ప్రశ్నించడం అంటే దుర్మార్గమే కదా సార్. ఎన్నికల కమిషన్ అంటే ఏంటి, మనం గౌరవించే ఒక రాజ్యాంగం, జ్యుడిషియరీ, దీన్ని కూడా మనం ఎప్పుడు గౌరవిస్తాం. అటువంటి వ్యవస్థను ఎలా ప్రశ్నిస్తున్నారంటే ఏదో మేనేజ్ చేసేసారు అనేసి దాన్ని వ్యవస్థను కించపరిచే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా ఘోరం అనేది చెప్పాలి ఈ వైసీపీ వాళ్ళు. దాని వెంటనే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల కమిషన్ మీద పూర్తి నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుందనే భావిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది ఈ ఎన్డీఏ పార్టీలు. వీళ్ళు ప్రజల ఓట్లను మభ్యపెట్టారు ప్రజల్ని, అదేవిధంగా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత మభ్యపెట్టినా ప్రజలు మాత్రం మాకే ఓటేశారు అనేది ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. వారు నిరాశ నిస్పృహలతో ఉన్నారు సార్. ప్రభుత్వం పోతుంది అని ఒక ఆలోచనకు వచ్చేసారు ఆల్రెడీ. అది పోతుందనే ఆలోచనతో దీని మీద ఎవరి మీద ఇయ్యాలి నెపం, ఈ ఎన్డీఏ కూటమి అన్యాయం చేసింది, ఏదో ఎన్నికల కమిషన్ సపోర్ట్ చేసేసింది, ఏదో ఒకళ్ళ మీద గెంటేయడం కోసం వాళ్ళ వాటమని అంగీకరిస్తున్నారు పరోక్షంగా తప్ప వాళ్ళైతే ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ వాటమని అంగీకరించినట్టే వాళ్ళ మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేది వాళ్ళే. చూసాంగా వీడియోలు డైరెక్ట్ పినిల్ రామకృష్ణారెడ్డి గారు చేసిన కానీ అల్లర్లు కానీ. అంటే ఆ వీడియోని ఇంకా పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. అది అంతవరకే వచ్చింది బయటికి, ఆ ముందు జరిగింది రాలేదు, ఆ తర్వాత జరిగినటువంటి వీడియో రాలేదు, ఎలక్షన్ కమిషన్ అసలు రిలీజ్ చేయలేదు. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనేది వారి అభిప్రాయం.
వారు మాట్లాడుతున్న మాటలు కూడా అవే. వీడియో ఎక్కడి నుంచి వచ్చినది అది నిజమా కాదా అనేది అడగాలి తప్ప అది ఎదురు ప్రశ్నించడం కాదు. అవసరమైతే ఎన్నికల కమిషన్ వాళ్ళు పెట్టుకోవాలి, పెట్టుకుని ఇది కావాలంటే మాకు ముందు ఏం జరిగింది ఏంటనేది అక్కడ తెలుస్తూ ఉంది. ఆ బద్దలు కొట్టిన ఈవీఎం లో కూడా మనం చూసాం, ఇంచుమించు కింద పేపర్స్ ఏ పడి ఉంటే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఒక 30 ఓట్లు ఉంటాయి, 26 ఓట్లు 24 ఓట్లు తెలుగుదేశానికి, 6 ఓట్లు వైసీపీకి పడ్డాయి. అంటే ఎంత వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది అనేది ఆ స్లిప్పుల్లోనే అర్థమవుతూ ఉంది. దాన్ని తట్టుకోలేక ఈవీఎంలు బద్దలు కొట్టడం తప్ప వేరే కాదని చెప్పాలి. అందులోని వాళ్ళ అడ్డాలు అయ్యి పూర్వం నుంచి మా అడ్డాలో మేము శాసించింది అని జరిగే మాచర్ల అటువంటి నియోజకవర్గాల్లోనే ఎలా ఉందంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో పరిస్థితి ఒకసారి అర్థం చేసుకోండి బామ్మగారు. సో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి? గోదావరి జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ సార్. ఇక్కడ జనసేన కూడా చాలా బలంగా ఉంటది. అవును, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి క్లీన్ స్వీప్. 2 జిల్లాల్లో అయితే నాకు తెలిసి ఒక్క సీటు కూడా వైసీపీకి వస్తుందని అయితే అనిపించట్లా. ఎందుకంటే చాలా వేవ్ కనపడ్డది, విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత వేవ్. మేము స్థానికంగా తిరిగాం, ప్రజల్లో తిరిగినప్పుడు చాలా విపరీతమైన వేవ్ కనపడ్డది. ఏదో క్లీన్ స్వీప్ అవుతుంది ఇక్కడ ఈ జిల్లాల్లో అయితే. ఓకే, 34 స్థానాలు 2 జిల్లాల మీద ఉంది. తప్పకుండా 34 కూడా వచ్చేస్తాయండి. ఆయన ఒకటి తప్పితే తప్ప ఎక్కడైనా తప్ప అది కూడా అలా కూడా నేనైతే క్లీన్ స్వీప్ అనుకోండి. వేవ్ కనపడ్డది, ప్రజల్లో ఒక మార్పు కనపడ్డది. మనం చేసేది కాదు అది, అది ప్రజల్లో ఒక మార్పు వచ్చింది, ప్రభుత్వ వ్యతిరేకత కనపడ్డది. మేము తిరిగిన రోజు, ఆ పోలింగ్ రోజు కానీ అన్ని కూడా. సో మొత్తానికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు. చెప్పండి సార్. సార్ కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉందంటారు. 100% 130 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుంది. వాళ్ళు ఆ నిరాశ నిస్పృహలతో ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ మీద లేకపోతే అల్లర్లు చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం సార్. సో అందుకని మొదటి నుంచి ఒక ప్లాన్డ్గా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తా, ఇక్కడ ఏదో జరిగిపోయింది, కూటమి వాళ్ళు రిగ్గింగ్ చేశారు, లేకపోతే వాళ్ళు దౌర్జన్యం చేశారు, ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళకే సపోర్ట్గా ఉంది, వాళ్ళు బీజేపీతో కలిసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇంకా మద్దతుగా మారిపోయిందని రకరకాల ప్రచారాలు అయితేనే అవి ముందస్తుగా అంటే వాళ్ళు ఓడిపోతున్నామని చెప్పేసి ముందుగా తెలుసుకొని రేపొద్దున ఈ అంశాల మీద నెపాన్ని నెట్టడం కోసం మేము అయితే గెలిచే కార్యకర్తల్ని మెంటల్ గా ప్రిపేర్ చేసేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళు. మన ఓటమిని పరోక్షంగా అంగీకరిస్తున్నట్లు లెక్కండి వాళ్ళు. ఓకే, రైట్. శ్రీనివాసరావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతో జగదీష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు.